ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటంతో పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందేల ఓబయ్య మండిపడ్డారు. బద్వేల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వల్లే సేవలు నిలిచిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో కోట్లాది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీపై ఆధారపడుతున్నాయని తెలిపారు. వెంటనే 3,000 కోట్లు బకాయిలను విడుదల చేసి ఆసుపత్రులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగితే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే నీ విదేశీ పర్యటనకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? అంతేందుకు ఈ రోజు జరిగినటువంటి శ్రీరాముని సీత యొక్క పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? ఇవన్నీ కోట్లన్నీ ఖర్చు పెట్టుకుంటూ పోవడానికి నీ ఖజానాలో డబ్బు ఉంది. ఇక్కడ పేదవానికి ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీ అనే దానికి డబ్బు లేకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితే 3వ సంవత్సరం గడుస్తుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో 3 సార్లు నువ్వు ఆరోగ్య సేవలు బంద్ చేశావు. ఇది 3వసారి బంద్ చేశావు. గతంలో ఒకసారి చర్చలు చెప్పి 2,000 కోట్లు 2,500 కోట్లు 250 కోట్లు ఏమో వాళ్ళకి ఇచ్చేసి కొంత సాల్వ్ తీసుకొని మనం నడుపుతున్నావు. అర్ధాంతరంగా ఉన్నట్టుండి మళ్ళీ నువ్వు ఆ సేవలను బంద్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కుతున్నారు. మొత్తం ఆరోగ్య సేవలన్నీ నిలబడిపోతున్నాయి. ఎక్కడ సరైన వైద్యం లేదు. ఏంటి ఈ పరిస్థితి అనేది చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఈ మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం వైద్య సేవలు మెరుగు చేయడం కోసము కొన్ని మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి కడితే, ముఖ్యంగా రాయలసీమ ప్రతి జిల్లాకు ఒక కాలేజీని తీసుకొచ్చి కడితే నువ్వు ట్రిపుల్ పేరుతో దాన్ని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? మళ్ళీ నువ్వు పక్క ఏమో నువ్వు రాయలసీమ నా జన్మ హక్కు, రాయలసీమ నా కన్ను, అది ఇది అంటున్నావు. నువ్వు రాయలసీమలో ఉన్న ప్రజలను పట్టించుకోవడం లేదు. పోలవరం పైన పెట్టినంత దృష్టి, అమరావతి పైన పెట్టినంత దృష్టి, వాటి కోసం కేటాయించినంత సమయం ఈ ఆరోగ్యశ్రీకి నువ్వు ఎందుకు కేటాయించలేకపోతున్నామని మేము అడుగుతాము. ఇదేమన్నా పెద్ద మ్యాటరా? ఆరోగ్యశ్రీ పెద్ద మ్యాటరా? ఇది ఏదో ఒక మూల నువ్వు సంవత్సరం ఒకసారి బడ్జెట్ను రిలీజ్ చేస్తున్నావు. ఆ బడ్జెట్లో దీనికి ఒక పద్దు కేటాయిస్తున్నావు. ఆ పద్దులో భాగంగానే ఈ ఫండ్స్ అన్ని రిలీజ్ అవుతా వస్తున్నాయి. దీన్ని బంద్ చేయాల్సిన అవసరం వస్తే ఈ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారని మేము అడుగుతాము. బడ్జెట్లో ప్రవేశపెట్టావు కదా, ఆరోగ్యశ్రీకి ఇంత డబ్బు పెడుతున్నాము, 3,500 కోట్లు మేము కేటాయిస్తున్నాము సంవత్సరానికి చెప్పావు కదా, ఏమైంది 3,500 కోట్లని మేము అడుగుతాము. ఆ డబ్బే కనుక ఉంటే దీన్ని బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని. అంటే దీన్ని ఎక్కడో దుర్వినియోగం చేశారు, దీన్ని ఎక్కడో తప్పుదావ పట్టించి ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం పైన పడ్డారు. ఇది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంకా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలి. ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మేరకు గెలవాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తే మాత్రం నీకు జీరో మార్కు కూడా రాదు. ఇప్పటికే నీ పైన చాలా వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు. నీ పరిపాలన ఎవరికి నచ్చడం లేదు. నువ్వు సింగిల్గానే పోటీ చేస్తే గెలవలేవని చెప్పి ఈ కొంతమందిని కూటమిని ఏర్పాటు చేసుకొని గెలిచావు. కానీ కాపాడు, తెలుగుదేశం పార్టీని కాపాడు. ఈరోజు మేము ఎన్టీఆర్ బొమ్మకు కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. ఇది పేదవాని యొక్క సంజీవని. దీన్ని తీసేటువంటి హక్కు కానీ ఏది కానీ నీకు లేవు. నీకు దానిపైన ఎటువంటి బాధ్యత లేదు, హక్కు లేదు. నువ్వు ప్రవేశపెట్టినటువంటి పథకం కాదు ఇది. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి కాలంలో ప్రవేశపెట్టిన పథకం. దానికి నిధులు కేటాయించడం నువ్వు ఫెయిల్ అవుతున్నావని మేము ఆరోపిస్తున్నాం. కాబట్టి వెంటనే నువ్వు సూపర్ 6లో ఫెయిల్ అయినావు. కాబట్టి దీంట్లో కూడా ఫెయిల్ కావద్దని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా నువ్వు తీవ్రమైన వ్యతిరేకతను కూలి తెచ్చుకోవద్దని చెప్తున్నాం. ఈ దశలోనే ఈ ఏప్రిల్ నెల 22వ తేదీన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆవిర్భావ సభ జరుగుతోంది కడపలో. 22వ తేదీన బద్వేల్ పట్టణంలో జెండాల ఆవిష్కరణలు ఉంటాయి. 23వ తేదీన మేము కడపలో భారీ స్థాయిలో లిబరేషన్ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నాం. ఈ సభలో మా మొదటి అజెండా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగానే మేము మాట్లాడతాము. ముఖ్యంగా ఉంది అంటే ఈరోజు ఈ ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మొత్తం యూనియన్లో ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ ఉన్నటువంటి హాస్పిటల్ మొత్తం ఇప్పటికే నిన్నటి వైద్య సేవలు ఆపేశారు. ఎందుకంటే ఈరోజు అక్కడికి వైద్యం అందలేదు. కేవలం ఈరోజు నారాయణ లేకపోతే కామినేని శ్రీనివాసులు అనేటువంటి వాళ్ళ హాస్పిటల్కు ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు చిన్న ఉన్నటువంటి హాస్పిటల్కు ఈరోజు ఆరోగ్యశ్రీ బంద్ చేసే విధంగా స్పష్టంగా కానొచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 2వ సంవత్సరం వెళ్ళిపోయి 3వ సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే
గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పూర్తిగా వ్యత్యాసటువంటి ఒక కుట్ర జరుగుతుందేమో అని చెప్పేసి ఒక అనుమానంగా భావించాల్సి అవసరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మూడోసారి నువ్వు ఆరోగ్యశ్రీ ఆపేశావు. ఎందుకు దీనికి నిధులు కేటాయించలేకపోతున్నావో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు మొత్తం అంతా కేవలం అమరావతి పోలవరం చుట్టూ తిరుగుతారు తప్పక ఇక్కడ మిగతా ఉన్నటువంటి ప్రాంతాల వైపు ఏమాత్రం లేదు. ముఖ్యంగా రాయలసీమ ఎరుక ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పైన కానీ లేదా అభివృద్ధి పైన కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం ఈ చాలా దుర్మార్గము. రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. ఎందుకంటే అనేక దఫాలుగా సిపిఐఎంఎల్ రిప్రజెంటేటివ్గా అనేక దఫాలుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. అనేక దఫాలుగా ప్రెస్ మీట్ చెప్పిన అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమం జరిపినప్పటికీ చెవిటోని ముందు చక్క ఊదినంతగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది. అందుకనే తక్షణమే ఈ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యాలతో చర్చలు జరిపి వాళ్ళ సమ్మెలో నుండి ఎనికించే విధంగా తక్షణమే చర్చలు జరిపి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా కొనసాగి